వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ గెస్ట్ టీవీ సుధాకర్ గారు. 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. అనువంశిక వైద్య నిపుణులు. సార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని మీకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అదైతే నేను రివీల్ చేస్తున్నాను. ఏం లేదండి, చాలా మందికి డయాబెటిస్ వల్ల రైస్ తినకూడదు అది ఇదని డాక్టర్స్ అంటుంటారు. ఫ్రూట్స్ తినకూడదని. సో అలాంటి వాళ్ళకి బీపీ ఇలాంటివన్నీ పెరగకుండా ఉండడానికి, షుగర్ రాకుండా ఉండడానికి కొంచెం మంచి డైట్ ప్లాన్ అయితే బావుంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో, అది ఎలా చేసుకోవాలి? ఏంటి? ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలైతే చెప్తారు. మాట్లాడి తెలుసుకుందాం. వెంటనే పిలిచేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, ఇప్పుడు చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ అయితే కొన్ని అడగమంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు మీరు గ్యాస్ ట్రబుల్ ఇలాంటివన్నీ చెప్పుకున్నారు. ఇప్పుడు మేము కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నామండి. సో, మేము ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకుంటే మంచిది? అవి తినకూడదు, ఇవి తినకూడదు అంటున్నారు డాక్టర్స్. మరి మాకు ఆకలేస్తుంది. టైమ్ కాని టైము తిన్నా కూడా ఆకలేస్తుంది మాకు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కొంచెం స్ట్రెంతీగా ఉంటామని అడగమంటున్నారు. డయాబెటికా, నాన్ డయాబెటికా అని కాదండి. ఎవరైనా కూడా హుహు. పాలిష్ తక్కువ రైస్ తీసుకోవాలి. హుహు. రైస్‌ని కంపల్సరీ వార్చుకోవాలండి. హుహు. అంటే కుక్కర్‌లో ఎగరబెట్టుకొని హ్మ్. తీసుకోకూడదు. ఇప్పుడు చాలా మంది ఫైబర్ కావాలి, ఫైబరే తినాలి అని అంటున్నారు. ఆ! ఇప్పుడు గోరుచిక్కుడు మామూలుగా ఇలాంటివి తినరు గదా! ఫైబర్ అని కాదండి. హ్మ్. ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ తెచ్చుకుంటారు. కంపల్సరీ నైట్ నానబెట్టి హ్మ్. పొద్దున్న కొంచెం నీళ్ళు ఎక్కువేసి హుహు. అన్నం ఉడికించి వార్చుకోవాలి. ఓకే. ఇదివరకు ఎప్పటినుంచో కూడా వార్చేదే ఉంది తప్ప ఎగరబెట్టేది లేదండి. హుహు. అన్నాన్ని వార్చుకోవడం వల్ల ఏంటంటే కఫ పదార్థం పెరగకుండా ఉంటది. హుహు. డయాబెటిక్‌లో కూడా కఫ పదార్థం పెరిగితేనే డయాబెటిక్ లెవెల్స్ పెరుగుతాయండి. ఓహో! ఎప్పుడైనా అన్నాన్ని వార్చుకోవాలి. హుహు. మనం కూడా చాలామంది ఈ మధ్య కాలంలో డబ్బులు చాలా వేస్ట్ చేసుకుంటున్నారు. అవును. ఇప్పుడు ఊళ్ళలో సమ్మర్‌లో అంటే రైనింగ్ సీజన్‌లో అంటే హ్మ్. వర్షాకాలంలో పండే పంట హ్మ్. 4 నెలలు, 5 నెలలు పండుతుందండి. అవును. దానికి కెమికల్స్ తక్కువ కొడతారు. హ్మ్. అందరూ ఆర్గానిక్ రైస్ అయ్యి వాడలేరు. అందరూ అవును. అందరి ఆర్థిక పరిస్థితి సరిపోదు మళ్ళా వాడలేరు. హ్మ్. అందు గురించి వర్షాకాలంలో పండే రైస్‌ని హుహు. మనం ఊళ్ళ నుంచే వచ్చినోళ్ళందరూ కూడా ఊళ్ళ నుంచే 70% ఉన్నారు. హుహు. ఆహ్, అవును. ఆళ్ళు ట్రైన్‌లోను, హ్మ్. బస్సుల్లోను వస్తారు. అవును. వచ్చినప్పుడు ఊళ్ళో పండే రైస్‌ని, వర్షాకాలం పండే రైస్‌ని తెచ్చుకొని ఒక 3 మంత్స్ స్టోరేజ్‌లో ఉంచుకుంటే హుహు. సరిపోతది. అదే ఓకే. పాత బియ్యం. హుహు. దాన్నే మనం మోడర్న్‌గా దాన్నేంటంటే స్టీమ్ చేసి హుహు. దాంట్లో కెమికలైజేషన్ చేసి దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి చాలా మందికి. హుహు. ఇప్పుడు మీ ఇంట్లో రైసు పురుగు పడతది కానీ బయట కొన్న రైస్ పురుగు పట్టదు. అవును. ఎందుకు? ఇప్పుడు పురుగు పట్టే కెమికలైజేషన్ రైస్ మంచిదా? పట్టనిది మంచిదా? పట్టే రైసే మంచిది. హుహు. పురుగు పడితేనే మంచిది. హుహు. అంటే పురుగుతో తినమని అంటలేదు నేను. ఆ! యాక్చువల్‌గా ఏంటంటే, ఆ పురుగు పట్టకుండా పూర్వకాలం నుంచి కూడా హుహు. సీతాఫలాకు గాని, వేపాకు గాని నీడన ఆరబెట్టి ఆ రైస్‌లో ఉంచుకోవడం వల్ల పురుగులు పట్టేవి కాదు. హుహు. ఇంక మనకు మార్కెట్‌లో పరాద్ అని టాబ్లెట్స్ దొరుకుతాయి. హుహు. అంటే బియ్యంలో పురుగు పట్టకుండా హుహు. హెర్బల్స్‌తో తయారు చేసిన టాబ్లెట్స్ దొరుకుతాయి. ఓకే. అది రైస్‌లోని గాని, పప్పుల్లో గాని ఉంచుకుంటారు. చాలామంది ఉంచుకొని పురుగు హుహు. పట్టకుండా మెయింటైన్ చేసుకుంటారు. అంటే బయట హుహు. టెంపరేచరు వలన వచ్చే మార్పుల వల్ల కూడా పురుగులు పడితే పడకుండా మెయింటైన్ చేసుకుంటారు. హుహు. రైస్‌కి ఆముదం పట్టించి కూడా పురుగు పట్టకుండా మెయింటైన్ చేసుకుంటారు. హుహు. ఓకే. ఇలా ప్రిజర్వేషన్ విధానం వేరే ఉందండి. తర్వాత వేరే ఎపిసోడ్ చేద్దాం. హుహు. ఇది డయాబెటిక్ పేషెంట్‌లో హ్మ్. డయాబెట్ రాకముందు వాడే హెర్బ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు చూపిస్తాను. ఓకే. ప్రీ డయాబెటిక్‌లో ఉన్న వాళ్ళకి అవి వాడితే డయాబెటిక్ పెరగదు. ఆహా! టాబ్లెట్ వైపు వెళ్లరు. ఓహో! ఆల్రెడీ డయాబెటిక్ వచ్చింది టాబ్లెట్లు ఎక్కువ వాడుతున్నారు. హ్మ్. ఇన్సులిన్ వాడుతున్నారు. వాళ్ళకి హ్మ్. కూడా కొర్రలే మంచి ఫుడ్ అండి. కొర్రలు. హ్మ్. హుహు. కొర్రలు కూడా కంపల్సరీ మనం ఏం చేసుకోవాలంటే అందరికందరూ ఆ రోజుకి ఆ రోజు తయారు చేసుకోవడం వల్ల కూడా ఇది ఉండేది. ఈ ఓకే. కొర్రలు ఇది పౌడరు. హుహు. సో, మనం కొర్రల పౌడర్ అంటే వేయించేసుకొని మనం హ్మ్. పౌడర్ చేసుకోవాలా? మనం కొర్రలు మార్కెట్‌లో దొరుకుతాయి. హుహు. శుభ్రంగా కడిగేసి దాన్ని నైట్ నానబెట్టేసి హ్మ్. పొద్దున్న నీటిని వంచేసి బాగా ఆరబెట్టుకోవాలండి. హుహు. ఆరబెట్టి 2, 3 రోజులు పెట్టుకుంటే ఆరిపోతది. ఓకే. ఆరిపోయిన తర్వాత దాన్ని కొంచెం లైట్‌గా ఆహా! వేయించి కొంచెం ఒక, ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర హుహు. వేయించిన జీలకర్ర పొడి ఏసుకోవాలి. ఆహా! 22 టేబుల్ స్పూన్స్. ఓకే. అంటే కిలోకి 10 గ్రాములు. హుహు. ఎక్కువేసుకుంటే చేదొస్తది. హుహు. అంటే ఓకే. ఇంక ఇబ్బందేం లేదు. కొంచెం చేదొస్తది. హుహు. ఇలా యేసుకొని హ్మ్. ఈ విధంగా నేను పౌడర్ తయారు చేశాను కొర్రలు. ఓకే. ఈ డయాబెటిక్ పేషెంట్‌కి చాలా మందికేంటంటే టాబ్లెట్ కన్జంప్షన్ పెరిగిపోయే కొద్దీ ఆకలి పెరిగిపోతూ ఉంటది. అవును సార్. ఆకలి గురించి ఏం చేస్తారు పాపం అది ఆ చాక్లెట్‌లు తినటం అని ఇలా కంట్రోల్‌లో పెట్టుకుంటూ ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళేంటంటే ఇప్పుడు కొర్రలు గానీ, పచ్చజొన్నలు గానీ, హుహు. సజ్జలు గానీ ఆహా! ఈ మూడిట్లో ఏవి వాడినా వాడొచ్చు. హుహు. కొంతమంది పేషెంట్‌లో రాగులు వాడితే షుగర్ పెరుగుతది. ఆహా!
అంటే మేము మెడిసిన్స్ ఇస్తాము మాకు ఐడియా ఉంటుంది. కొంతమందిలో వాళ్ళు చూసుకుని మానేసుకోవాలి అంతే. అందరికి అట్లా ఉండదు. మ్యాచ్ కాని వాళ్ళు మట్టుకి ఒక రాగులు కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి కొంతమంది రాగులు తింటే పడవు. అలా చూసుకోవాలి. ఎవరికైనా కూడా కొర్రలో సజ్జలు అంటారు, కొన్ని ఊర్లో గంటలు అంటారు, ఇక్కడ హైదరాబాద్ సజ్జలు అంటారు. అది కోళ్ళకు కూడా వేస్తారు సజ్జలని. ఇవి మనకి కొర్రలు, సజ్జలు, పచ్చజొన్నలు. తెల్లజొన్నలు డయాబెటిక్ లేని వాళ్ళు తినొచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే రోజు ఒకటి తినాలంటే బోర్ కొడుతుంది. అట్లీస్ట్ ఒక పూట ఏంటంటే ఇది ఒక రైస్ కింద వండుకునో లేకపోతే జావ కింద వండుకునో చేసుకుంటే సరిపోతుంది. ఒక పూట మనం బ్రౌన్ రైస్ తిని కర్రీ ఎక్కువ తింటే ఈ టాబ్లెట్ల కన్జ్యూషన్ కూడా తగ్గుతుంది. వీళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ లేట్ అవ్వకుండా టైం టు టైం తినాలి. కొంచెం జాబ్ రీచా దీని రీచా టైం తినకుండా ఉన్న టైం లేని వాళ్ళకి ఏంటంటే ఇలాగా పౌడర్ చేసుకుని జావ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయే ముందు ఒక ఫ్లాస్క్లో వేసుకుని 10:30 ఆ టైంలో గ్లాస్ తాగి మళ్ళీ ఏదైనా భోజనం లేట్ అవుతుంది అనిపించింది అనుకోండి, 1 గంటకు తినలేరంటే ఇంకో గ్లాస్ తాగి 1 గంటకి భోజనం చేయొచ్చు. అలా ఏంటంటే మనం ఇట్లా బ్రేకప్ చేసుకోకపోతే ఒకేసారి ఏంటంటే డయాబెటిక్ లెవెల్స్ లో అయిపోతాయి. లో అయిపోవడం వల్ల ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఈ కొర్రలో ఇప్పుడు ఎవరైతే వాడతారో వాళ్ళకి ఇన్సులిన్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా మనం ఇది ప్రిపరేషన్ చూద్దామండి. కొంచెం నీళ్ళు వేసామండి, ఇది గుమ్మని కాలిపోతుందని. మనం వేసుకోవాల్సిందల్లా ఒక 2 గ్లాసున్నర నీళ్ళు వేసుకోవాలండి. ఇలా గ్లాసు 250 ml అండి. ఇది 250 ml నీళ్ళు అంట వేసుకోవాలంటే ఆల్రెడీ హాఫ్ గ్లాస్ దీంట్లో వేసాము నీళ్ళు. ఒక 2 టీ స్పూన్లు జొన్న కొర్రలు వేసాం. ఇది చేత్తో కలిపేసుకుంటే ఇవి అవ్వండి, మన దీన్ని గడ్డలు కట్టుకుని ఉంటాయి. మనం ముందు కలిపేసుకుని పెట్టుకుంటే మంచిది. కుదరడం వల్ల నేను కలపలేదు. ఇది అలాగా మనకి కొంచెం పల్చగా అవుతుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవచ్చు. కళ్ళుప్పు కానీ సైంధవలం కానీ వేసుకోండి. ఎందుకంటే బీపీ పేషెంట్లు ఉన్న సైంధవలం వేసుకుంటే బాగుంటుంది. బీపీ లేని వాళ్ళకి కళ్ళుప్పు వేసుకోవచ్చు. సార్ ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా రైస్, కొర్రల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే అంత రుచి ఉంటుంది అంటున్నారు, నిజమేనా? అంటారా? అపోహలండి అవన్నీ, అంతే. ఓకే. ఇవి ఎప్పుడు కూడా పూర్వకాలంలో కూడా ఈ మన పనులకి వాళ్ళకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ కొర్రలో అన్నం తిని వెళ్ళేవారు అనమాట. అప్పుడు కొర్రలు తినడం వల్ల ఏమయ్యేదంటే వాళ్ళు ఎంతసేపు పని చేసుకుని అలసట ఉండేది కదండి. ఆ చలిగాలికి 5 గంటలకి వెళ్ళి ఈ కొర్ర బియ్యం తిని పని చేసుకునేవారు అప్పుడు. అందువల్ల ఇది అలసట రానివ్వదు కొర్రలు. నేనేంటి కాన్సెప్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇదని కాదు, అలసట రానివ్వదు. ఇలా 3 పొంగులు వచ్చిన తర్వాత కమ్మగా తయారైపోతుందండి ఇది. దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మరి పుదీనా కొంచెం వేస్తున్నాను. అంటే వేసుకోవాలంటే వేసుకోవచ్చు, రుచికి వాళ్ళ ఇష్టం అది. ఇలా జావ కమ్మగా తయారైన తర్వాత మరీ చిక్కగా కాకుండా చూసుకుని ఇది తయారైపోయిందండి. కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, జావ పలచగా ఉంటుంది కానీ వేసుకున్నా పర్లేదు. ఇలా వేసుకొని మనం బాగా తెల్ల తెల్లగా రావాలంటారు, పొగలు రాగా. అది కొంచెం కమ్మని వాసన, ఇలా వైట్ ప్రెస్టెడ్ రావాలంటున్నారు. అయిపోయింది. అంటే వంట చేసుకునే వాళ్ళు బాగా ఐడియా ఉంటుందిలేండి. ఇది మనకంటే కొంచెం ఇది ఇప్పుడు బయట దొరికే రైసుల కంటే ఈ కొర్రల రైస్ అయితే ఇంకా బెటర్ అంటారు. మనం బయట కూల్ డ్రింక్స్, కార్బోహైడ్రేట్స్ ఉండవు ఎక్కువ, తక్కువ. బయట మనకి అంటే పేషెంట్ అని కాదు కానీ ఇప్పుడు
ఆ సోడాలని, ఆ హ్మ్. కూల్ డ్రింక్స్ అని ఇవన్నీ తాగి మనకు లివర్ ఫంక్షన్ డిజార్డర్స్ తెచ్చుకొని, హ్మ్. ఇంటెస్టైన్స్‌లో మనకి అల్సర్స్ ఫార్మేషన్ అన్ని తెచ్చుకునే కన్నా, అవును. దీంట్లో టేస్ట్ గురించి మజ్జిగ కూడా ఏసుకోవచ్చు. హుహు. నిమ్మరసం ఏసుకోవచ్చు. ఓకే. వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి. హుహు. ఇలా ఓల్డ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఇలా రెడీమేడ్‌గా మనం తయారు చేసుకొని ఇంటి దగ్గర పెడితే, హుహు. వాళ్ళు ఖాళీ సమయాల్లో ఒకవేళ పొద్దున్న టిఫిన్ చేసుకునే టైం లేకపోయినా, హ్మ్. పొద్దున్న జావ తాగి టైం ఉన్నప్పుడు ఆ టిఫిన్ అవి చేసుకుంటూ ఉంటారు. హుహు. ఇది తాగారని టిఫిన్ బ్రేక్ చేసుకోకూడదు. ఎంతో కొంత టిఫిన్ తినాలి. హుహు. టైమ్ టు టైమ్ తినడం వలన ఈ డయాబెటిక్ లెవెల్స్ పెరగవు. హుహు. లాంగ్ రన్‌లో ఇబ్బందులు రాకుండా ఉంటాయండి. ఓకే. ఇది కొర్రజావ అండి ఇది. హుహు. సో, కొర్ర జావ విధానం అయితే రెసిపీ ఎలా చేసుకోవాలో మీకు ఆల్రెడీ సార్ అయితే చూపించేసారండి. సో, ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసుకోవచ్చు. మెయిన్‌లీ కొర్రల వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువుంటాయి. మామూలు రైస్‌తో పోల్చుకుంటే. కొర్రలు చాలా మంచిదండి. ఇప్పుడు డయాబెటిస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వారికైతే మంచి డైట్ ఇది. 10, 11 అలా జ్యూసులు తాగుతుంటారు చాలామంది. సో, అలాంటి వాళ్ళకి ఆ టైంలో ఇది కొంచెం చాయ్ దాంతో టైప్‌లో పాటు తీసుకున్న దట్టు మంచిది. దీంట్లో కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యేసుకొని కూడా మీరు ఇలా సలాడ్ కింద చేసుకోవచ్చు. ఓకే. సో, మనం కీరా అని, క్యారెట్ అని, బీట్రూట్ ఇలాంటివి వేసుకొని కూడా మనము తురుముకొని కొంచెం చేసుకుంటే ఇలా జావా తాగినా గూడా మంచిదే అండి. సో, ఇలా గనక చేసుకున్నారంటే మీరు మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ షుగర్ అన్నది పెరగకుండా ఉంటుంది. కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఇంకా కొంచెం తగ్గే ఛాన్సెసే ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళే గాదు, లేని వాళ్ళు కూడా తాగొచ్చండి. పిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిది. మార్నింగ్ ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చక్కటి బెనిఫిట్ ఇది. సో, మీరు కూడా డెఫినెట్‌లీ ట్రై చేయండి. నేనైతే టెస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో. చాలా బావుందండి. ఇందులో మనం మజ్జిగ లేదంటే మిల్క్ కూడా వేసుకొని తాగొచ్చు. నిమ్మరసం కూడా కొంచెం నిమ్మరసం వేసుకుంటే వేసుకోవచ్చు. బావుంటది. ఓకే. డ్రింక్ చాలా బావుందండి ఈ సూప్ అయితే. నాకు నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే డయాబెటిక్‌కి సంబంధించి కాబట్టి ఇంకేదైనా సమస్య అయినా పర్లేదు. కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వెషన్స్ అన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్‌లో సార్ నా క్వెషన్స్ అన్ని అడగడం అయితే జరుగుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.